మధ్యాహ్నం 12 గంటలు కావడానికి సరిగ్గా 5 నిమిషాలుంది. అప్పటికే డీజీపీ ఛాంబర్లో ప్రత్యర్థితో జరగబోయే చర్చ రికార్డ్ చేయడానికి కావలసిన సాంకేతికమైన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. జంట నగరాలకి చెందిన పోలీసు ఉన్నతాధికారులంతా ఇప్పుడక్కడ సమావేశమై ఉన్నారు. మరో 2 నిమిషాలు గడిచాయి. క్షీణించిపోతున్న శాంతి భద్రతల్ని కాపాడలేకపోతున్న డీజీపీ గుండె రెక్కలు తెగిన డేగలా హోరుమంటోంది. ఒక పక్క పత్రికలు దుయ్యబడుతుంటే మరోపక్క ముఖ్యమంత్రి అసంతృప్తితో తనపై విరుచుకుపడుతున్నాడు. ఈ టెర్రరిజం మరో రోజు కొనసాగినా ఊరుకోనని బాహాటంగా హెచ్చరించాడు కూడా. చాలా నిజాయితీగా ఆ స్థానాన్ని చేరుకున్న వ్యక్తి ఆయన. అందుకే తన శక్తిని శంకిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇన్నేళ్ల సర్వీసులో ఇంతటి నిస్సహాయ స్థితి అతడెన్నడూ ఎదుర్కోలేదు. వాల్ క్లాక్ 12 గంటలు కొడుతుండగా ఫోన్ రింగ్ అయింది. చేతులు కంపిస్తుంటే ఊపిరి బిగబట్టి తక్కిన ఆఫీసర్ల వైపు ఓ మారు చూస్తూ రిసీవర్ అందుకున్నాడు. మిస్టర్ డీజీపీ, గొంతు కర్కశంగా వినిపించింది. నీ చుట్టూ చాలా మంది మార్బలాన్ని ఏర్పాటు చేసుకున్నావు, కానీ నేను ఫోన్ చేస్తున్నది ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. కాబట్టి మీ వాళ్ళని ఎక్స్చేంజ్ ద్వారా ఫోన్ వివరాలు కనుక్కోమని హడావుడి చేయకు. ప్రత్యర్థి తనను పూర్తిగా అంచనా వేయగలిగాడన్నది బోధపడిపోయింది. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి రావాలి. అక్కడ సరిగ్గా అంటే 12 గంటల 6 నిమిషాలకి నీతో మాట్లాడబోతున్నాను. తప్పితే నిన్నిక కాంటాక్ట్ చేయను. అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు. డీజీపీ ఏం విన్నది, ఇప్పుడేం చేయబోతున్నది అందరూ గ్రహించేలోగానే డీజీపీ దూకుడుగా బయటికి నడిచాడు. ఇప్పుడు ఫోన్ వచ్చింది రాణిగంజ్లోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అంటూ ఓ ఏసీపీ తెలియజేసినా అవేమీ పట్టించుకునే స్థితిలో లేడతను. భయం బోనులో నుంచి గుండె లోలకంలా కొట్టుకుంటుంటే డీసీపీ ప్రసన్నని రమ్మని సౌజ్ఞ చేస్తూ తన కారుని చేరుకున్నాడు. ఇక్కడ గెలుపు ఓటమిల ప్రసక్తి లేదు. కనీసం ప్రాణరక్షణ కోసమైనా తాను అడుగు వెనక్కి వేయాలి. కారులో కూర్చుంటూ ఓ ట్రాఫిక్ ఏసీపీని ఆదేశించాడు. 3 నిమిషాలలో నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకోవాలి. కంట్రోల్ ది హెవీ ట్రాఫిక్. ఏసీపీ వైర్లెస్లో ఆదేశాలు జారీ చేస్తుండగానే డీజీపీ కూర్చున్న కారు ప్రసన్నతో పాటు ముందుకు దూసుకుపోయింది. సరిగ్గా 12:05 నిమిషాలకి డీజీపీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. ఒక రాష్ట్రానికి చెందిన అంతటి ఉన్నతాధికారి అలా ఓ స్టేషన్కి రావడం అన్నది ఎవరు ఊహించని విషయం కావడంతో అక్కడి స్టాఫ్ అంతా కట్రాడల్లా నిలబడి సెల్యూట్ చేశారు. అప్పటికే ఫోన్ రింగ్ అవుతోంది. నుదుట పేరుకుపోయిన చెమటని తుడుచుకుంటూ రిసీవర్ అందుకున్నాడు డీజీపీ. ఎస్, అప్పుడే మీ పోలీస్ ఎక్స్చేంజ్ వాళ్ళు తెలివి ప్రదర్శించి నేనెక్కడి నుంచి మాట్లాడుతున్నది తెలుసుకున్నట్టున్నారు. డీజీపీ చేతులు కంపించిపోతున్నాయి. విషయ సేకరణలో ఇంతటి వేగాన్ని ప్రదర్శిస్తున్న ప్రత్యర్థి సామాన్యుడు కాదని మరోసారి చాలా స్పష్టంగా అర్థమైంది. అన్నట్టు నేనిప్పుడు రాణిగంజ్ నుంచి మాట్లాడడం లేదు. సరే, డీజీపీ గొంతు తడారిపోయింది. చెప్పు. నా శక్తి ఏమిటో నీకు ఈ పాటికి స్పష్టంగా అర్థమై ఉంటుంది, అవునా? బ్లాక్ మాంబా గొంతు తేనె పూసిన పంజా ధాటిని స్పష్టం చేస్తోంది. మాట్లాడు, వింటున్నాను. వెల్, పాయింట్కి వద్దాం మిస్టర్ డీజీపీ. ఇప్పటికే చాలామందిని కోల్పోయిన నువ్వు ఈ నరమేధం కొనసాగకూడదు అంటే నాకు సహాయం చేయాలి. ఏమిటది? గుర్తుందా? సరిగ్గా 3 నెలల క్రితం సిటీ నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 36 లక్షల రూపాయల ఖరీదు చేసే పాము తోళ్లను మీ డిపార్ట్మెంటు అదుపులోకి తీసుకుంది. డీజీపీ చెంపలపై నుంచి చెమట ధారగా కారుతోంది. నాకు కావలసింది ఆ సరుకు కాదు. ఆ రోజు హోటల్ బంజారాలో అనుమానితుడిగా కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి పేరు తెలుసనుకుంటాను. తెలుసు, ప్రదీప్ సక్సేనా. ఇన్వెస్టిగేషన్లో ఒక్క విషయమో బయటికి చెప్పని ప్రదీప్ సక్సేనా ప్రస్తుతం మతి భ్రమించి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టాలి బేషరతుగా. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు డీజీపీ. కానీ డీజీపీ కంఠం వణికింది. ప్రదీప్ సక్సేనాపై ఓ కేసు రిజిస్టర్ అయింది. ఇంకా చట్టరీత్యా బుల్షిట్. మధ్యలోనే ఖండించాడు అసహనంగా. ఈ చట్టం గిట్టం అంటూ కబుర్లు చెప్పకూడదనే నీతో స్వయంగా మాట్లాడుతున్నది. ఆలోచించు. ఒక్క మనిషి కోసం
వందల కొద్ది ప్రాణాలు కోల్పోతావా? అందరి క్షేమం కోరి ఆ ఒక్క వ్యక్తిని విడిచిపెడతావా? నువ్వే తేల్చుకో. అప్పటికే డీజీపీ ముఖం వివర్ణమైపోయింది. వెల్, ప్రదీప్ సక్సేనాని విడిచిపెట్టిన మరుక్షణం ఆ టెర్రరిజానికి స్వస్తి చెబుతావా? విడిచిపెట్టిన మరుక్షణం కాదు డీజీపీ, అతడు నా దగ్గరకు సురక్షితంగా, అంటే నీ టైల్స్తో వెంటాడడం లాంటిది జరగకుండా వస్తేనే నేను ఆగేది, ఈ మారణ హోమం ఆపేది. నువ్వు సరేనన్నా అలాగే అంటూ ఫోన్ పెట్టేయను. అదంతా చాలా సిస్టమాటిక్గా జరగాలి. అంటే ఉదాహరణకి రేపు ఉదయం నువ్వు సక్సేనాని విడిచిపెట్టాలి అనుకుంటున్నావనుకో, ఈ రాత్రికి సెక్యూరిటీకి నీ మనిషి నా దగ్గరకు రావాలి. ఆ ప్రాణి నా అధీనంలో ఉండగా ప్రదీప్ సక్సేనా నన్ను చేరుకోవాలి. అప్పుడు నీ ప్రాణిని నీకు మళ్ళీ సురక్షితంగా అప్పచెబుతాను. నువ్వు సరేనంటే ఎవరిని పంపాలి, ఎలా పంపాలి చెబుతాను. డీజీపీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చెప్పు, ఎవరు కావాలి? ఓ క్షణం నిశ్శబ్దం. డీసీపీ ప్రసన్న కూతురు లల్లి. వాట్? ఉలికిపాటుగా అన్నాడు. ఒక పసిపిల్లనా? ఎందుకలా కంగారు పడతావు? అడిగి చూడు, నీ పక్కనే ఉన్నాడుగా. ఒక పసికందు ప్రాణాన్ని పణంగా పెట్టి ఎలా ఆపరేషన్ నిర్వహించగలడు? మిస్టర్ బ్లాక్ మాంబా, నేను రాష్ట్రానికి పోలీసు అధికారినైనా నాకు కొన్ని పరిధులున్నాయి. కొంచెం ఆలోచించుకునే గడువు కావాలి. హెచ్చరికలా వినిపించింది. మిస్టర్ డీజీపీ, లల్లీని పంపి తీరాలి. బ్లాక్ మాంబా, కొంత వ్యవధి అవసరం. వెల్, ఓ గంట చాలా? మాట్లాడలేదు డీజీపీ. పోనీ 2 గంటలు? డీజీపీ జవాబు చెప్పలేకపోయాడు. అది కాని నాడు 4, చివరగా చెబుతున్నాను 7 గంటలు, అంటే సరిగ్గా సాయంకాలం 7:30 గంటలకి నీకు ఫోన్ చేస్తాను. ఈలోగా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకో. ఎక్కడికి ఫోన్ చేస్తావు? డీజీపీ కంఠం గొణుగుతున్నట్టుగా పలికింది. ఆ వివరాలు ఇప్పుడు కాదు చెప్పేది, అప్పుడే ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. ఇక్కడ ప్రత్యర్థి పోలీసుల్ని తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు ఫోన్ చేయబడింది ఆసిఫ్ నగర్లోని ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. డీజీపీ ఇంకా స్థానువులా నిలబడే ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో రద్దీగా ఉన్న చిక్కడపల్లిలో సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డుపై నడుస్తున్న 10 మంది మీద నుంచి దూసుకుపోయి ఓ ఎలక్ట్రిక్ పోల్ని గుద్ది ఆగిపోయింది. దానికి కారణం, ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఆ బస్సులో డ్రైవర్ వెనుకగా నిలబడ్డ వ్యక్తి భుజానికున్న సంచిలో నుంచి ఓ మిన్నాగుని తీసి డ్రైవర్పై విసిరాడు. అదే ఇంత అనర్థానికి కారణమైంది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న శవాలు ఉద్ధృతమైన మారణ హోమానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఘోరం, అతి దారుణం. ఏమైపోతుంది రాష్ట్రం? ఏం కాబోతోంది నా ప్రభుత్వం? ఏం చేస్తుంది పోలీసు బలగం? రాష్ట్ర ముఖ్యమంత్రి అసహనంతో చిందులు తొక్కుతున్నాడు. నా ప్రజల ప్రాణమన్నాక శాంతి భద్రతలు కాపాడి సర్వమానవాళిని సుఖ సంతోషాలలో ఓలలాడించి రాష్ట్రాన్ని రామరాజ్యంగా మార్చడమే నా జీవితాశయమని నొక్కి మరీ వక్కానించాక ఆ సదృశము అజరామరము అనుపమానము అయిన దృఢ చిత్తంతో సర్వమానవ సౌభ్రాతృత్వంకి సేవలందించాలని అహోరాత్రులు కలలు కన్నాక అహో, ఓ క్షణం బాధగా తల పట్టుకుని మరుక్షణం తూలి 2 అడుగులు వేసి దుఃఖోద్విగ్నుడైనట్టు సీట్లో కూర్చున్నాడు. అతడికి అభిముఖంగా స్టేట్ చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీతో పాటు డీజీపీ, డీసీపీ కూర్చుంటే సమీపంలోని కుర్చీల్లో హోంశాఖ మాత్యులు, ముఖ్యమంత్రికి అతి ముఖ్యుడైన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి ఉద్ఘాటించిన దాంట్లో అర్ధభాగమే అర్థమైన ఆర్థిక శాఖ మంత్రి ఆయన బాధని తను పంచుకుంటున్న సూచనగా కళ్ళొత్తుకున్నాడు. సర్, డీజీపీ అస్థిమితంగా అన్నాడు. ప్రస్తుతం మనం ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. ఆ పని మీరు చేయాలి డీజీపీ. అసెంబ్లీలో గొంతు చించుకుంటాం, ప్రజల కోసం గుండెలు చీల్చుకుంటాం, కానీ ప్రత్యర్థితో ముఖాముఖి మేమెలా పోరాడగలం? ఆ విధి నిర్వహణ మీది కదా. ఐ డూ అడ్మిట్ సార్, మీరు అనుమతి ఇవ్వాల్సింది ప్రదీప్ సక్సేనా విడుదల విషయంలో. అవును, అది కాని నాడు మరిన్ని పాములు ప్రవేశించి మా ప్రభుత్వాన్ని మొత్తం కాటేసి కూల్చుతాయి. ప్రతిపక్షాల్ని ఎదుర్కొంటూ ప్రజాధినేతగా ప్రజలంతా ముక్త కంఠంతో కీర్తించే ప్రముఖ నాయకుడిగా శేష జీవితాన్ని గడుపుతున్న నేను ఈరోజు పాములకి వెరచి ప్రజల దృష్టిలో అప్రయోజకుణ్ణి కాలేను.
తరచి చూస్తే కరిచే పాముల మూలంగా ప్రజా శ్రేయస్సుకి భంగం కలిగించే కన్నా ఆ ప్రదీప్ సక్సేనాని విడిచి ఈ సమస్యని తుడిచిపెట్టడం మేలని భావిస్తాం. భలి భలి అన్నట్టు బుర్రకథ దళం వంత పాడే వాళ్ళలా చెరో పక్క ఉన్న మంత్రులు తలలూపారు. కానీ ఆ ముఠా నాయకుడు ప్రసన్న కూతుర్ని ముందు పంపమంటున్నాడు. అదెంత భాగ్యమని ముఖ్యమంత్రి నేత్రాలు అరమోడుపులయ్యాయి. ప్రజా శ్రేయస్సుకై ప్రదీప్ని వదిలిపెడుతున్నా మీ ప్రసన్న తన పాపని వదులుకోలేడా? ప్రసన్న దవడ కండరాలు బిగుసుకోవడం ముందుగా గమనించింది డీజీపీ. ఇక అక్కడ మాట్లాడాల్సిందేమీ లేనట్టు పైకి లేస్తూ హోం సెక్రటరీతో అన్నాడు. ప్రదీప్ సక్సేనా విడుదలకి కావలసిన ఏర్పాట్లు చూడండి. తక్కిన వివరాలు మీతో తర్వాత మాట్లాడతాను. డీజీపీ ప్రసన్నతో పాటు తన ఆఫీస్కి తిరిగి వచ్చాడు. వెల్, ఓ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ రాత్రికి పంపాల్సిన వ్యక్తి గురించి. డీసీపీ ప్రసన్న తల వంచుకుని నేల వైపే చూస్తున్నాడు. వి విల్ నెగోషియేట్ ఫర్ ఇట్. డీజీపీ వాక్యం ఇంకా పూర్తి కానే లేదు. ప్రసన్న జోక్యం చేసుకున్నాడు. క్లియర్గా చెప్పాడు, కావలసింది మా లల్లి అని. ఆర్ యు మ్యాడ్? నిర్లిప్తంగా అన్నాడు డీజీపీ. వాడేదో గొంతెమ్మ కోరికే కోరాడని మనం ఇలాంటి రిస్క్ తీసుకోలేం ప్రసన్న. ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిద్దాం. అంగీకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు, ప్రసన్న భావరహితంగా అన్నాడు. ఒక పక్క నెగోషియేషన్స్ అవుతుండగానే అక్కడ బస్సులో స్నేక్స్ విడిచిపెట్టి ఒక దారుణానికి సిద్ధపడినవాడు, కనీసం సహనం లేకుండా తన ఆధిక్యతని క్షణక్షణము నిరూపించుకోవాలనుకుంటున్నవాడు తను అన్నమాట జరగలేదని తెలిసిన మరుక్షణం మరీ విజృంభిస్తాడు. సో వాట్ యూ సజెస్ట్ దెన్? కమిషనర్ బ్రుకుటి ముడివడింది. లల్లీని పంపడమే. ప్రసన్న గొంతు వణికింది. యు ఆర్ ఎ మ్యాడ్ మ్యాన్, డీజీపీ ఖండించాడు. లేకపోతే చేతులా ఒక పసికందుని, అందులోనూ కన్న కూతుర్ని పంపాలని ఎలా అనుకుంటున్నావు మిస్టర్ ప్రసన్న? ఆప్యాయంగా ప్రసన్న భుజంపై చేయి వేశాడు. బాధ్యత గొప్పది. దానికన్నా ఆ బాధ్యత నిజాయితీగా నిర్వర్తించాలన్న ఆలోచన గొప్పది, కాదనను. కానీ వీటన్నిటికీ మించింది మమకారం. నీ ప్లేసులో నేనున్నా నా బిడ్డని పంపలేను. మై డియర్ చైల్డ్, నీకు ప్రత్యేకించి మా టాస్క్ని అప్పచెప్పింది బాధ్యతని నిర్వర్తించగలవనే కానీ దానికోసం నీ మమకారాన్ని చంపుకోమని కాదు. సో ఐ కాంట్ యాక్సెప్ట్. ఒక అభినందన కోసం కానీ, విద్యుక్త ధర్మ నిర్వహణలో తను అసాధారణమైన మనిషినని కానీ నిరూపించుకోవాలనే మనస్తత్వం కాదు ప్రసన్నది. అయినా ఆలోచిస్తున్నాడు ఇంకా అలాగే. తనకిక పిల్లలు పుట్టరు. హిస్టెక్టమీతో పిల్లల్ని కనే అదృష్టాన్ని సబిత కోల్పోయింది లల్లి పుట్టుకలోనే. అది కాదు ఇప్పుడు ప్రసన్న ఆలోచిస్తున్నది. ఒకవేళ కొన్ని గంటల పాటే అయితే సబితని తను మభ్యపెట్టగలడు. కానీ లల్లిని ఒప్పించడం ఎలా? నిన్న రాత్రి జరిగిన సంఘటన నుంచి ఇంకా తేరుకొని లల్లి ఇక్కడొక మారణ హోమం జరిగిపోతుంది, నువ్వు దానికి సహకరించాలి అంటే వినేటంత వయసు లేదే. పైగా తప్పకుండా తిరిగొస్తుందన్న నమ్మకము లేదు. ప్రసన్న కళ్ళ ముందు సుమారు 20 గంటలుగా పోయిన పిల్లల కోసం గుండెలు బాదుకుని ఏడుస్తున్న తల్లిదండ్రులు, మరణించిన తల్లి కోసమో తండ్రి కోసమో గుండెలవిసేలా రోధిస్తున్న పిల్లలు వరుసగా మెదులుతుంటే, ఇదిగో ఇక్కడొక పోలీస్ ఆఫీసర్ ఒక మరణయాతనకి సిద్ధపడుతూ మమకారం కన్నా తన చుట్టూ ఉన్న ప్రపంచం గొప్పదని చరిత్ర కోరని ఒక సంఘటనకి సిద్ధపడుతూ తన అభిష్టాన్ని వ్యక్తం చేయబోతుండగా ఫోన్ రింగ్ అయింది. అది ఎక్కడ నుంచి అన్నది ఇంకా డీజీపీ తెలుసుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రసన్న అందుకున్నాడు. హలో. ప్రసన్న అంచనా తప్పు కాలేదు. అనుకున్న వ్యవధి కన్నా ముందే ప్రత్యర్థి ఫోన్ చేస్తాడన్న అతడి నమ్మకం నిజమైంది. పాము బుస వినిపించింది భీతావహంగా. నేను ప్రసన్నని మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైం 4 అయింది. అవును, నేను ముందే ఫోన్ చేస్తానని గెస్ చేశావా? నీ అసాధారణమైన మేధస్సుని పూర్తిగా కాకపోయినా కొంత అర్థం చేసుకున్నాను మిస్టర్ బ్లాక్ మాంబా. డీజీపీ, కమిషనరు స్థానువులై చూస్తున్నారు. చర్చలు పూర్తయ్యాయా? అఫ్కోర్స్, ఒక్కటే కొద్దిగా సంశయిస్తూ అన్నాడు ప్రసన్న. ప్రదీప్ సక్సేనాని విడిచిపెడతాం, కానీ ఈ రాత్రికి మా లల్లి. తెలివి ప్రదర్శించకు ప్రసన్న. నీ కూతుర్ని మాత్రమే పంపాలి, దట్స్ ఆల్. కానీ పసిపిల్ల అయినా నీ కూతురు కదూ మిస్టర్ ప్రసన్న. ప్రదీప్ సక్సేనాని అరెస్ట్ చేసిన నీ మేధస్సుని
నేను ఆ రోజే అంచనా వేయగలిగాను. నీ డిపార్ట్మెంట్లో నువ్వొక ముత్యానివి. ఐ లవ్ ఇట్. స్టిల్ ఐ హేట్ యూ. ఇక్కడ నీ కూతుర్నే అడ్డం పెట్టుకోకపోతే తెలివిని ప్రదర్శిస్తావు. ఎంతైనా తండ్రివిగా రిస్క్ తీసుకోకుండా ముందు నిన్ను కట్టడి చేయాలని ఈ షరతు పెట్టాను. ఏమంటావ్? ఎస్, అంగీకరిస్తున్నాను. గుడ్. నవ్వు వినిపించింది. చూడు, ముఖ్యంగా నీకో విషయం చెప్పాలి. నా అధీనంలో ఉన్న నీ లల్లి ఉండేది పాముల కేజెస్ మధ్య. మీరెవరన్నా పిచ్చి వేషాలు వేస్తే పాము కాటికి బలైన లల్లి శవం భద్రంగా నీ దగ్గరికి చేరుతుంది. సో ఓ రిక్వెస్ట్, ప్రసన్న ఉద్విగ్నంగా అడిగాడు. లల్లి చిన్నపిల్ల. నీ షరతులకి నేను అంగీకరించాను కాబట్టి తోడుగా మరో మనిషిని నేను పంపితే నీకు అభ్యంతరం లేదుగా? ఓ క్షణం నిశ్శబ్దం. కనీసం తోడు లేకపోతే మరీ భయపడుతుందని ఇంచుమించు అర్థిస్తున్నట్టుగా అన్నాడు. మీ డిపార్ట్మెంట్ వాడైతే కాదుగా? నోనో, కేవలం దానికి రాత్రంతా కంపెనీగా ఉండడం కోసమనే. సరే, అంగీకరిస్తున్నాను చెప్పాడు. ఏం చేయాల్సింది? ప్రసన్న వెన్నులో సన్నగా వణుకు. మిస్టర్ ప్రసన్న, ఈ రాత్రి సరిగ్గా 7 గంటలకి ఊరికి దూరంగా ఉన్న ఆ ప్రదేశంలో ఇద్దరిని దింపేశాక మాత్రం ఎవరన్నా అనుసరిస్తున్నట్లు అనుమానం వస్తే అప్పటికే పొదల్లో కాచు కూర్చున్న నా మనుషులు నీ కూతుర్ని దారుణంగా షూట్ చేసి చంపుతారు. అర్థమైందా? చెప్పు, ఎక్కడ విడిచిపెట్టాలి? తెలివితేటలు ప్రదర్శించకు. సరిగ్గా 5 నిమిషాల ముందు, అంటే 6:55కి ఫోన్ చేస్తాను. ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడైంది. నిస్సత్తువగా కూర్చుండిపోయిన ప్రసన్న కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. ఇంకా పూర్తిగా విరియని ఒక లేత మొగ్గని పాములు చంపేస్తాయి. డాడీ, ఎక్కడికన్నా వెళ్ళిపోదాం డాడీ అంటూ నిన్న రాత్రి తనను చుట్టేసుకుని ఏడ్చిన పసికందుని గుర్తు చేసుకుంటుంటే గుండె కలుక్కుమంటోంది. కళ్ళల్లో అస్పష్టంగా ఓ నీటి పొర. కలలోలా చెప్పుకుపోయాడంతా. తన 30 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ని చూసి ఎరగని డీజీపీ అప్రతిభుడవుతూనే అడిగాడు. ఇంతకీ పాపతో పంపాలనుకుంటున్న వ్యక్తి ఎవరు? మన డిపార్ట్మెంట్ మనిషి కాదు. నీ దృష్టిలో ఎవరన్నా ఉన్నారా? ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలీదు. తెలుసుకోగలిగితే పంపిస్తాను. ఎవరతను? జయేంద్ర. సాయంకాలం 4:30 కావస్తోంది. ఆకాశం ధ్వంసరచనకి గుండె పట్టిన నీలి కాగితంలా ఉంది. గాలి విషవాయువుల్ని మోసుకొస్తూ ప్రళయానికి ముందు ప్రశాంతతని స్ఫురింపచేస్తుంది. బడలికగా నిద్రలేచిన జయేంద్ర శృతి కోసం చూశాడు. అలికిడి లేదు. పిలిచాడు. అప్పటికీ జవాబు లేదు. లాబొరేటరీ గదిలోకి కూడా వెళ్ళాడు. ఆమెకు బదులు ఆమె రాసిన ఉత్తరం కనిపించింది టీపాయ్పై. జయేంద్ర, నేను బయటికి వెళుతున్నాను. సాయంకాలానికల్లా వస్తాను. ఈలోగా కాఫీ కావాలి అంటే ఫ్లాస్క్లో ఉంది, తాగండి. నా అనాలో మా అనాలో తెలియదు కానీ మొత్తానికి నా ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న మీరు కొన్ని రోజుల పాటు అలా విశ్రాంతి తీసుకోవాలని మేల్కొలపలేదు. చిన్న సలహా, మీరేమనుకోకపోతే. ప్రపంచం సంగతి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు లుంగి కట్టుకోవడం నేర్చుకోండి. ముందంతా సీరియస్గా చదివిన జయేంద్ర ఆ చివరి వాక్యంతో కాస్త తొట్రుపడి లుంగి కోసం చూసుకున్నాడు. లేదు, బెడ్కి దిగువగా నేలపై పడి ఉంది. తను ఉన్నది అండర్వేర్తో అన్న విషయం అప్పటికి గుర్తుకు రావడంతో అమాంతం దుప్పటిని పైకి లాక్కున్నాడు. బహుశా శృతి తనని ఇలాగే ఇందాక చూసి ఉంటుందన్న ఆలోచన ఎంత బిడియాన్ని కలగజేసింది అంటే ఇక ముందు పైజమా వేసుకుని తప్ప నిద్రపోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఉత్తరంలోని శృతి అక్షరాలు పగలబడి నవ్వుతున్నట్టు అనిపిస్తుంటే తొందరగా లేచి లుంగిని మొలకి చుట్టుకున్నాడు. షేమ్ షేమ్ పప్పి షేమ్. తల తిప్పి చూసిన జయేంద్రకి ఎదురుగా నిలబడిన 8 ఏళ్ల పసివాడు కనిపించాడు. ఆంటీ నయం, చీర బాగా కట్టుకుంటుంది. అస్సలెప్పుడూ ఊడిపోదు అంకుల్. రంగుల రెక్కలతో ఎగిరే సీతాకోక చిలుకలా నవ్వుతున్నాడు. హఠాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డాడో తెలియని ఆ పసికందును చూస్తూ తను ఆ కంపారిజానికి నవ్వకుండా ఉండలేకపోయాడు. నువ్వు? జయేంద్ర మాటలింకా పూర్తి కాకముందే వచ్చి ఒడిలో కూర్చుండిపోయాడు. చాలా ఏళ్ల పరిచయం ఉన్నంత చనువుగా. మరేమో నాని నన్నమాట. నానియా? మరేం, నా పేరు నాని. ఎవరబ్బాయివి? మా తాతయ్యకి మనవడన్నమాట. తాతయ్య? మా తాతయ్య? అది కూడా తెలీదా అన్నంత విస్మయం నాని కళ్ళల్లో. విశ్వేశ్వర శాస్త్రి అన్నమాట. అవును,
ఆంటీ లేదా? బయటికి వెళ్ళింది. ఎప్పుడూ అంతే, ఒక్క నిమిషమైనా ఇంటి పట్టునుండదు కదా అంటూ అమాంతం క్రిందికి దూకి వెళ్ళిపోతుంటే జయేంద్ర చేతిని పట్టుకున్నాడు. ఆ స్వల్ప వ్యవధిలోనే చిత్రంగా అనిపించాడు నాని. నాని పాల బుగ్గలపై ప్రమిదల్లా ఉన్న విశాలమైన కళ్ళల్లో ఏ జ్ఞాపకాల పొత్తిళ్ళు కనిపించాయో. కల్మసం లేని ఏ తాత్వికుల వెలుగుదారి స్పష్టమైందో కానీ. వెళ్ళిపోతావేం నాని అన్నాడు ఉత్సుకతగా. బోలెడన్ని పనులున్నాయన్నమాట. అన్నమాటేమిటి? అబ్బురంగా అడిగాడు. అన్నమాట అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. అంటే అమ్మ మాటన్నమాట. తూనిగల పరిగెత్తి ద్వారం దగ్గర టక్కున ఆగాడు. నువ్వు ఆంటీకి ఫ్రెండువా అంకుల్? ఓ క్షణం నిశ్శబ్దం. తర్వాత మరేం అన్నాడు. నాలాగన్నమాట. నేను చాలామంది ఆంటీలకు ఫ్రెండుని. ఇప్పుడు చంపా ఆంటీ ఉందిగా, హాస్పిటల్ నుంచి వస్తుంది, చాక్లెట్ తెస్తుందిగా, వెళ్ళాలన్నమాట. వేగంగా వెళ్ళిపోయాడు. ఒక మెరవని మెరుపుని చూసిన ఉద్వేగమో, మోస్తున్న విషాదాన్ని కప్పిపుచ్చుకుంటూ పారాడుతున్న పసితనపు ఆరాటమో కానీ ఉత్కంఠను ఆపుకోలేని జయేంద్ర ద్వారం దాకా నడిచాడు. కారిడార్లో అప్పటికే నాని ఓ యువతిని చుట్టేసి ఆంటీ అంటూ పలకరించాడు. నర్సులా ఉన్న ఆమె నాని చెప్పిన చెంప అయి ఉంటుందని బోధపడ్డానికి అట్టే వ్యవధి పట్టలేదు. ఏం చేస్తున్నావు నాన్న? ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటూ అడిగింది చాక్లెట్ నానికి అందిస్తూ. ఈ ఆంటీని చూస్తున్నానన్నమాట. ఎవరూ లేని తన ఒంటరితనాన్ని పూడ్చే పసికందు ఈ నాని అన్న భావమే కలిగిందో, లేక ఒకనాడు తనను మోసగించి వెళ్ళిపోయిన గోరింక చేసిన గాయమే రగిలిందో. చెంప కళ్ళల్లో ఓ నీటి పొర. మరి నేను బాగున్నానా నాని? అడిగింది రెప్పవాల్చకుండా చూస్తూనే. ఓ, బోలెడంత బాగా ఉన్నావు. బాగానా? మరేం? ఎంత బాగా? మంచి బాబువిగా చెప్పాలి, తొందర చేసింది. మరేమో అమ్మలా ఉన్నావన్నమాట. ఆ మాట చెబుతున్న నాని గొంతులో లేత ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగల చిరు కదలిక. తను చూడని, ఇక చూడలేని అమ్మని గుర్తు చేసుకునే నాని కళ్ళల్లో అందరి ఆడవాళ్ళు అమ్మలే అని చెప్పే నిగూఢమై కదిలే నల్లని నీడ. అవునా ఆంటీ? ఇప్పుడు చాక్లెట్ తింటున్నాడు ఏకాగ్రతగా. అప్పుడెప్పుడో 18 ఏళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచిన ధనంలా అందించి అమ్మాయి కాకుండా పోయిన చంప కళ్ళ నుంచిప్పుడు నీళ్లు గట్లు తెంచుకుని స్రవిస్తున్నాయి. మంచి అమ్మలు ఏడుస్తారేమిటి? చాక్లెట్ జిగటని కళ్ళకి రాస్తూ తుడిచాడు నాని. చెప్పలేకపోయింది. ఎప్పుడో తన కడుపులో ఆకృతి పోసుకున్న ఓ పసిపిండం అమ్మా అని పిలవకుండానే సంఘానికి భయపడి అక్కడే కరిగి నెత్తుటి కాలువయ్యిందని. నాని పైకి వంగి చెంపల మీద కళ్ళ మీద ముద్దు పెట్టుకుంది. 36 ఏళ్ల బ్రతుకు ముడతలు కదిలినట్టు ఉద్విగ్నంగా ఇంటిలోకి నడిచింది. నాని మరో ఇంటి వైపుకి నడుస్తున్నాడు. అప్పుడు బోధపడింది జయేంద్రకి. అమ్మలేని నాని ఆ ఫ్లాట్స్లో అందరికీ బిడ్డడే అని, అందరి ఇంట పూచిన జాజిపూల అత్తరు దీపమని. ఇక్కడే జయేంద్ర మనసు కదిలింది. పొద్దుగూకిన బ్రతుకు సంజల నీడేదో కదిలి కలవరపరిచింది. జయేంద్ర ఒంటరిగా ఉండలేకపోయాడు. మరో 5 నిమిషాల్లో రోడ్డుపై ఉన్నాడు. సరిగ్గా 5:15 నిమిషాలకి శృతి ప్రసన్నతో పాటు తన ఫ్లాట్ చేరుకుంది. ద్వారానికున్న తాళం చూసేసరికి ఆమె అవాక్కైంది. తన దగ్గరున్న కీతో తలుపు తీసి లోపలికి వెళ్ళి ఏదైనా కమ్యూనికేషన్ దొరుకుతుందేమోనని చూసింది. కానీ జయేంద్ర ఎక్కడికి వెళ్తున్నది రాయలేదు. అప్పటికే ప్రసన్న ముఖం చెమట బిందువులతో నిండిపోయింది. జయేంద్ర ప్రస్తుతం శృతితో పాటు ఉంటున్న విషయం ప్రసన్నకి తెలియదు. అతన్ని గాలించమని తన సిబ్బందిని పురమాయించి తను వెదకాలని రోడ్డుపైకి వస్తుంటే బషీర్బాగ్ దగ్గర పోలీస్ జీప్లో శృతి కనిపించింది. ఆమె ఒక డాక్టర్గా తన సర్వీసెస్ని ఉపయోగించే ప్రయత్నంలోనే ఆ ప్రాంతంలో జీప్లో తిరుగుతున్న నిజం తెలిసిన ప్రసన్న క్యాజువల్గా జయేంద్ర గురించి అడిగాడు. అవసరం గురించి తెలియపరిచాడు. జయేంద్ర తన దగ్గరే ఉన్నాడన్న ఆమె మాట విని ఎంత సంతృప్తి చెందాడు అంటే సగం సమస్య పరిష్కారమైనట్టు భావించాడు. కానీ మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. శృతికి బోధపడిపోయింది ప్రసన్న ఎంత టెన్షన్తో నలిగిపోతున్నది. ఏ తండ్రి చేయని సాహసానికి సిద్ధపడుతున్న ప్రసన్న విషయంలో
ఇప్పుడు నిజంగా సహకరించగల వ్యక్తి జయేంద్ర. ఒప్పించడం తనకే సమస్య కాదు. కానీ ఇప్పుడు జయేంద్రని కలుసుకునేదెలా? సాలోచనగా నిలబడిన శృతి తను వెతికే ప్రయత్నంగా బయలుదేరుతుంటే అన్నాడు ప్రసన్న. డాక్టర్ శృతి, మిగిలింది మరో గంటన్నర గడువు మాత్రమే. ఈలోగా జయేంద్రని కలవడం ఒక్కటే కాదు, మా అమ్మాయి లల్లిని నేను ఒప్పించగలగాలి. తండ్రిగా నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డా పరిస్థితులు అనుకూలించడం లేదు. ఒకవేళ అన్న టైంకి లల్లిని నేను పంపకపోతే ప్రత్యర్థి ఎంత విజృంభించేది అంచనా వేయలేం. అవసరమైతే మరో గంట గడువు కోరవచ్చుగా అంది శృతి అమాయకంగా. లేదు శృతి, ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరో పక్క టెర్రరిజంతో మనుషుల ప్రాణాల్ని సునాయాసంగా తీయగలుగుతున్నవాడు తప్పనిసరిగా ఆ పసిపిల్లనే పంపాలని ఖచ్చితమైన ఆంక్ష పెట్టిన అలాంటి వాడికి మన సమస్యలు ఇబ్బందులు అక్కర్లేదు. మానవతా విలువలు అసలు లేని ఆ రాక్షసునిక ఒప్పించలేను. ఒక పక్క జయేంద్ర కోసం మా సిబ్బంది వెతుకుతున్నారు. వీలైతే మీరు ఆ ప్రయత్నంలో ఉండండి. అదృష్టవశాత్తు కలిస్తే విషయాన్ని చెప్పి ప్రిపేర్ చేయండి. ఈలోగా నేను పాపని లాలించి బుజ్జగించైనా ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఇదే జరగని నాడు ఓ క్షణం ఆగాడు. జంట నగరాలకే ఈ రాత్రి ఓ కాళరాత్రి కాబోతోంది శృతి. దట్స్ వాట్ మై సిక్స్త్ సెన్స్ సేస్. కదిలాడు వేగంగా. అప్పుడు సమయం 5:22 కావస్తోంది. అంటే మిగిలింది సరిగ్గా 1:38. ఈ రాత్రికే కాదు, మరికొన్ని క్షణాల్లోనే ఏదో జరగబోతోందన్నట్టు ప్రసన్న కంపించిపోతున్నాడు.